అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్ళానండి. మార్నింగ్ లేచిన తర్వాత రేపు జనవరి 1 కదా, 2026 వస్తుంది. ఎప్పుడు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు, ఇదే సరిపోతుంది జీవితం. ఒక్కసారన్నా మన రిలేషన్లో ఉన్న మన చుట్టాలు, మన బంధువులు, మన అక్క చెల్లెళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఎవరున్నా, మన జీవితం శాశ్వతం కాదు కదండి. మాట్లాడిన వాళ్ళు ఎవరున్నా ప్రతి ఒక్కరికి మనకు అందుబాటులో మనకి ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎప్పుడు ఇంత జిగ్రీ ఉండేవాళ్ళు కూడా మధ్యలో ఎవరైతే స్టాప్ అయిపోయారో ఫీలింగ్ అనేది పక్కకు పెట్టేసి మన మనం మాట్లాడిన రోజు తెచ్చుకొని అందరూ ప్రతి ఒక్కరూ విజిట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి అంటే నాకు కూడా విజిట్ చేయండి అడ్వాన్స్గా. 2026లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రేపు మార్నింగే మనకు రేపు జనవరి 1 కాబట్టి ఈరోజు నేను ఎందుకు వీడియో తీసి పెడుతున్నాను అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకోనోళ్ళు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, మన రిలేషన్స్లో ఎవరున్నా అక్క చెల్లె ప్రతి ఒక్కరు ఈ రోజులలో మాట్లాడుకోవడానికి మొహమాట పడుతున్నారు. కాబట్టి గిల్ట్ ఫీలింగ్ లేకుంటే ప్రతి ఒక్కరితో షేర్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చెయ్యండి, మాట్లాడండి అందరితో. ఈ రోజుతో మనం మాట్లాడడానికి మనకు గిల్ట్ ఫీలింగ్ ఉన్నా చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నంత మాత్రాన మనకేం కిరీటం పడిపోదు కదా. శాశ్వతం కాదండి జీవితం. మళ్ళీ న్యూ ఇయర్ వరకు, మళ్ళీ 2026 అంటే మళ్ళీ 2027 వరకు హ్యాపీగా ఉండాలి అంటే కొంచెం మనకి ఇంత మాట్లాడుకోవాలి ఉండి వాళ్ళే మాట్లాడాలి మనమే మాట్లాడాలి అన్న ఫీలింగ్ అనేది అది అలాగే కొనసాగే బదులు న్యూ ఇయర్ తోటి మనం మాటలు కలిపేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. వాళ్ళొక చెప్పిన మనం ఫోన్లో చాట్ చేసుకున్న